ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు. మత్తయి సువార్త 9:37. బ్రిటిష్ సామ్రాజ్యంలో పెను విషాదం సంభవించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రియపుత్రులలో ఒకరు మరణించారు. ఒకప్పుడు యుద్ధభూమిలో శత్రువుని భీకరంగా చీల్చి చెండాడిన వెల్లింగ్టన్ డ్యూక్ ఇప్పుడు ఒక పెద్ద హాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి పార్థివ దేహం చుట్టూ విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. తమ ప్రియతమ నాయకుడిని చివరిగా చూసేందుకోసం ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున సైనిక పటాళ్ళు మోహరించాయి. అతడికి చివరి వీడ్కోలు పలికేందుకు దేశ విదేశాల నుండి ప్రపంచ ప్రముఖులు ప్రయాణమయ్యారు. అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక పెద్ద కెథడ్రల్లో ప్రార్థన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా దేశాల ప్రతినిధులకు అందులో ప్రత్యేకమైన సీట్లు కేటాయించబడ్డాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాయకుడికి వాళ్ళంతా అక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తారు. మన రక్షకుని రాజ్యంలో ప్రపంచంలోని ప్రతి రాజ్యం నుండి, ప్రతి జాతి నుండి ప్రతినిధులు ఉంటారు. తాను పరమునకు ఆరోహణం కాకమునుపు గలీలియాలోని కొండ మీద ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆజ్ఞాపించాడు. ప్రపంచంలోని ప్రతి జనము తన రాజ్యములో ఉండాలని ఆయన ఆశ. ఆఫ్రికా బానిసల హృదయాంతరంగాల్లోని మొర దేవుని సింహాసనం చేరింది. సహాయం కోసం వాళ్ళు చేసిన ఆర్తనాదాన్ని ఆయన ఆలకించాడు. అయితే వాళ్ళ ఆర్తనాదానికి జవాబిచ్చేందుకు ఆయనకు ఒక మానవ స్వరం కావాలి. అసమానమైన దేవుని ప్రేమ సందేశాన్ని ఒక దేవదూత వాళ్లకు వివరించలేడు. ఆ సమయంలో తన మగ్గం వద్ద వస్త్రాలు నేస్తున్న ఒక స్కాట్లాండ్ యువకుడు దేవునికి కనిపించాడు. నైరాసపు చీకట్లలోని నిశ్శబ్ద గడియల్లో హృదయ విదారకమైన ఒక గావు కేక ఆ యవనస్తుడి చెవులకు వినిపించింది. ప్రకాశమానమైన పగటిపూట కూడా ఆ కేక అతడికి వినిపిస్తూనే ఉంది. రాత్రింబగళ్ళు ఆ కేక అతడి చెవులో ప్రతిధ్వనిస్తోంది. అది చీకటి కండపు నిర్భాగ్యులు తమ నిస్సహాయ స్థితిలో సహాయాన్ని అర్థిస్తూ వేసిన ఒక వేదనకరమైన ఆర్తనాదపు కేక. ఆ కేక విన్న ఆ యువకుడు చలించిపోయాడు. అతడి గుండె బద్దలయ్యింది. అతడి మనసు ద్రవించిపోయింది. అతడి ఆంతర్యంలోంచి దుఃఖం పెళ్ళుబీకి వచ్చింది. అతడి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహించసాగాయి. ఆ కేకకు ప్రతిస్పందిస్తూ ముందడుగు వేయాలంటే తన కుటుంబానికి, తన స్నేహితులకి, తన నగర జీవితానికి, తన యవన స్వప్నాలకి అతడు శాశ్వతంగా వీడ్కోలు పలకాలి. ఆఫ్రికా అడవుల్లో సమాధి అయ్యేందుకు సిద్ధం కావాలి. ఆ యువకుడు అందుకే సిద్ధపడ్డాడు. ఇంతవరకు ఎవరు ప్రవేశించని, అలా ప్రవేశించేందుకు ఎవరు సాహసించని ఆఫ్రికా అంతర్భాగాలలోకి అతడు ఒంటరిగా ప్రవేశించాడు. తెల్లవాళ్ళను చూస్తే కాల్చుకు తినే నరరూప రాక్షసులాంటి నల్లవాళ్ళకి అతడు ఆప్తమిత్రుడయ్యాడు. వాళ్లతో కలిసి జీవించాడు. వాళ్లల్లో ఒకడయ్యాడు. తన తుది శ్వాస వరకు అసమానమైన దేవుని ప్రేమను ప్రజలకు ప్రదర్శిస్తూ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆ వ్యక్తి ఆఫ్రికా నేలపై ఒరిగిపోయాడు. ఈనాడు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడిన అసంఖ్యాకములైన ఆఫ్రికా ప్రజలలో అతడి పరిచర్య పంట కనిపిస్తూ ప్రపంచానికి కనుల పండగ చేస్తుంది. భూమి యజమానుడు చైనా పొలాల్లో ఒక సజీవ విత్తనం నాటాలనుకున్నాడు. అలా విత్తేందుకు ఆయనకు ఒక విత్తువాడు అవసరమయ్యాడు. అది ఆదివారపు ఉదయం. ప్రశాంత వదనంతో సముద్ర తీరంలో నడుస్తున్న హడ్సన్ టేలర్ ఆయనకు కనిపించాడు. ఆయన అతడితో మాట్లాడాడు. నువ్వు ఇష్టపడితే నీ ద్వారా నేను చైనా దేశమంతా సంచరిస్తానని ఆయన అతడితో అన్నాడు. ఆ తర్వాతి రోజుల్లో ఒక గోధుమ విత్తనం చైనా పొలాల్లో విత్తబడింది. వేల కొలది సజీవ విత్తనాలను పండించింది. పోరాటం క్లిష్టమైనదే, కష్టంతో కూడుకున్నది, ప్రయాసతో నిండుకున్నది. శత్రువు కూడా బలమైన వాడే. కానీ ప్రాణాలకు తెగించి పోరాడితే విజయ ధ్వజాన్ని తప్పక ఎగిరించవచ్చు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక.
ఆమేన్.